అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఈ రోజుకు కాంగ్రెస్ పాలన అధికారంలోకి వచ్చి తెలంగాణలో సంవత్సరం పొద్దు ఈ సంవత్సరం పొద్దులో సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లెక్కిండ్రు ధర్నాలు రాస్తారోకలు నిరసనలు ప్రజాపాలన పేరుతోటి 6 గ్యారంటీలు అని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపెట్టి అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడిండ్రో అన్ని అబద్ధాలు ఆడిండ్రు ఇది యావత్తు తెలంగాణ సమాజానికి ఎరుకున్న ముచ్చట నేను మాట్లాడేది కాదు మొత్తం మీద కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అసలు బీఆర్ఎస్ ఇప్పుడు ఎట్లా ముందడికి రాబోతున్నది అనే అంశాలను మనతో మాట్లాడడానికి జేహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమక్కున్నది అక్కతోని మాట్లాడదాం నమస్తే అక్క ఎట్లున్నారు బాగున్నాను థాంక్యూ మీరు ఎట్లున్నారు మంచిగా ఉన్నాం మొత్తం మీద ఇయ్యలటికి సంవత్సరం కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం పాలన గురించి మీరేం చెప్తారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ రేస్ అని చెప్పేసి మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు అంటే అందరికీ తెలుసు కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది అనేది ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కానీ అయినా కూడా ప్రజలందరూ కొద్దిగా ఆశకి పోయి మాకు ఇంకా కూడా ఏమైనా మేలు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో హామీలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో దానికి ఇంకొకటి యాడ్ చేసుకుంటా ఒక్కొక్క హామీలను పెంచుకుంటా పోయి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 year అవుతుంది ఈ 1 year కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రు అనేది క్లియర్గా మనం డిస్కషన్ కాదు గ్రౌండ్ లెవెల్లో ప్రజలే మనకు చెప్పడం జరుగుతుంది అసలు ఎందుకురా నాయన కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం మేము ఇంత వరస్ట్గా ఉంది ఇట్లాంటి పాలన మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ గారి పాలనలోనే మేము సంతోషంగా ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఏదైతే 60 ఏళ్ళకి ముందు కాంగ్రెస్ పాలన ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ప్రజలు ఎట్లా కొట్లాడినరో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది నిధుల కోసం నియమాల కోసం ప్లస్ నీళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పేసి ప్రజలందరూ మాట్లాడడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే రాజకీయంగా విమర్శించిండ్రు అని చెప్పేసి అంటారు గ్రౌండ్ లెవెల్లో రోజు పొద్దున్న లేస్తే ప్రజల దగ్గర పోతున్నారు వాళ్ళ వాయిస్ వింటున్నారు ఏం జరుగుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది 6 గ్యారంటీలు చెప్పి ఎలక్షన్ టైంలో 100 రోజుల్లోనే ఏడాది కాదు 100 రోజుల్లోనే చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా 1 year అయినా కూడా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ఆయన చేసిన ఒక పని ఏంటంటే ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్తో ప్రజలందరూ ఏమైనా మహిళలు సంతోషంగా ఉన్నారంటే లేదు జుట్లు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా తిట్టుకుంటా సీట్ల గురించి ఎంత వరస్ట్ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన్నానంటే ఇక వాళ్ళు కూడా వద్దు నాయన మాకు ఏమంటారు ఫ్రీ బస్సు కనీసం మేము పైసలు పెట్టుకొని గౌరవంగా మాకు గౌరవం వచ్చే దగ్గర మీరు ఆ గౌరవం కూడా ఆయంత గౌరవం కూడా పోగొట్టారు దాంతోపాటు బస్సుని వాడే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు అండ్ మగవాళ్ళు చాలామంది వాడతారు వాళ్ళకి ఏమంటారు ఫుడ్ బోర్డింగ్ చేసే పరిస్థితి రీసెంట్గా ఒక అబ్బాయి ఫుడ్ బోర్డింగ్ చేస్తూ అట్లా ఎంతోమంది ప్రజలు చనిపోవడం జరిగింది అంటే ఇట్లాంటి స్కీమ్స్ ప్రజలకి ఉపయోగపడే స్కీమ్స్ ఎటువంటిది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు అండ్ ప్రజలకు ఇవ్వలేదు సో రాష్ట్రం అంతటా కూడా ఏ ప్రజలు కూడా సంతోషంగా లేదు అందరూ రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శిస్తున్నారు కానీ ఈ రోజుకి వాళ్ళు వచ్చి 1 year అని సెలబ్రేట్ చేసుకుంటారు దేనికి సెలబ్రేట్ చేసుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు అంటే ప్రజల్ని ఇంత సక్సెస్ఫుల్ గా మేము 1 year మోసం చేసినాం ఓట్లు వేయించుకొని పవర్లోకి వచ్చినాం సో ఆ సక్సెస్ ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉంది అంటే వాళ్ళకు కూడా తెలుసు అంటే వాళ్ళు ఏమన్నారంటే అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం ఇది అనుకోని వచ్చే ప్రభుత్వం అయితే దానికి ఒక సిస్టమాటిక్ గా ప్లానింగ్ చేసుకొని నిధులు ఒకదాని తర్వాత ఒకటి కేటాయిస్తారు ఎందుకంటే అప్పుడు మనం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు పెన్షన్ గురించి పెంచుతామని చెప్పేసి ఏదైతే చెప్పారో అది ఒకటేసారి మేము ఇంత ఇస్తామా అనలే ఇయర్కి ఇంత పెంచుకుంటా 5,000 దాకా పెన్షన్ పెంచుతాం అన్నారు కానీ వీళ్ళు ఏమన్నారు వచ్చిన వెంటనే మేము 3,000 చేస్తాం 6,000 చేస్తాం అన్నారు దాని గురించి ఏం ముచ్చటలేదు ఏమైనా అంటే తెలంగాణ రాష్ట్రం అంతటా అప్పుల పాలు చేసిపోయింది కేసీఆర్ మేము ఏడగట్టాలా అని అంటారు మరి అప్పుడు ప్రభుత్వం అపోజిషన్ పార్టీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులకి ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని నిధులు ఉన్నాయి ఆ మాత్రం తెలియలేదా ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి వాళ్ళు ఆమోదం తెలుపుతారు వాళ్ళు అంటే ఇట్లాంటి ఇష్యూ అంటే ఇట్లా ఉంది ఆర్థిక పరిస్థితి తెలంగాణలో ఇట్లాంటి హామీలు ఇయ్యద్దు అని చెప్పేసి ఆయన రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఉండే ఎలక్షన్ మేనిఫెస్టో కానీ అవన్నీ కాకుండా అంటే గెలవము అన్న నమ్మకంతో వాళ్ళు ప్రచారం చేసిండ్రు కానీ ప్రజలు దానికి ఆకర్షితులై కొద్దిగా మనకి ఇంకేమైనా బెటర్గా ప్రభుత్వం అంటే ప్రజల అది ఎట్లుంటుంది అంటే
ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం ఇవ్వాల్సిందే. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయన్నీ కూడా మనకు వస్తాయి. ఇంకా ₹1 పెరిగి ఇస్తారు కదా, మనకి ఇంకేమైనా మంచిగా అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కానీ ఇక్కడ చూస్తే అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఒక సీఎంని ఇంత వరస్ట్గా తిట్టడం, ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న సీఎంని ఎక్కడ చూడలేదు, చూడబోం. ఇక వచ్చే జనరేషన్స్ కూడా ఎక్కడ చూడబోం. కానీ ప్రజలు తిడుతున్నారు, ప్రజలలో వ్యతిరేకత ఉన్నది అని మీరు చెప్తున్నారు. ఎప్పుడో మాట్లాడిన ముచ్చట్లు కాదు, నిన్న మాట్లాడిన ముచ్చట్లే తీసుకుందాం. రేవంత్ రెడ్డి మీరన్న ఆ పెద్ద మనిషి మాట్లాడిన ముచ్చట్లే తీసుకుందాం. ఏమంటాడంటే బీఆర్ఎస్ మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నది, మేము ఏం పని చేసినా మమ్మల్ని బదనాం చేస్తూ ఉన్నది, మీరే తిప్పి కొట్టాలి బీఆర్ఎస్ ఎత్తుగడలను అని చెప్పేసి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు మీరన్న ఆ పెద్ద మనిషి. దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఇన్ని రోజులు ప్రతి సభలో మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆయననే కదా, ఆయన ఆత్మ వచ్చి మాట్లాడలే కదా, ఆ వ్యక్తే మాట్లాడాడు. వచ్చిన ప్రతి సభలలో మాట్లాడిన మాటలు ఏంటిది? ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడినా? ఏడాది కాలం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, ఏ సభలైనా పోయి నేను ఇది చేసిన అది చేసిన అని గొప్పగా గల్ల ఎగరేసి ఎప్పుడైనా చెప్పిండు ఆయన? ఏమి చెప్పాలి. ఆడ సభలలో మాట్లాడేది ఏంది? కేసీఆర్ని తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని నాయకులను తిట్టాలా, కేసుల గురించి మాట్లాడాలా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడింది. ఇక నిన్న చూసుకుంటే సభలో కూడా ఆయన ఒక మాట అన్నాడు, నేను పని చేయడం పక్కకు పెట్టేస్తే రాష్ట్రం అంతటా ఇబ్బంది అవుతుంది, అందుకని నేను దాని జోలికి పోతున్నా. అసలు ఏం పని చేసిండని? ఆయన ఇంటి కోసం, ఆయన కుటుంబం కోసం, వాళ్ళ అల్లుడు కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం పని చేసుకున్నాడు. ఆయన సీటు కాపాడుకోవడానికి మాత్రం ఇక్కడ పైసలన్నీ కూడా ఐ మీన్ గ్యాదర్ చేసి ఆయన సీటుని కాపాడుకోవడానికి మాత్రం సెంట్రల్లో రాహుల్ గాంధీకి బ్యాగులు పంపిస్తా ఉన్నాడు. అదే కదా ఆయన పని చేసింది. ప్రజలకు ఏం పని చేసింది? అందుకే కదా ఏ సభలో కూడా ఆయన ఎటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. అవి చేయలేదు కాబట్టి ఆయన ఇప్పుడు దాకా ఎటువంటి డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్సే ఇప్పుడు జరుగుతున్నాయి. ఓవరాల్గా ఏ ప్రాజెక్ట్స్ అయినా, ఏ ఉద్యోగాలు ఇవ్వడం అయినా కూడా, కొత్త కంపెనీస్ రావడం, అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు ఎన్నో వేరే దేశాల నుంచి ఇక్కడ ఇండస్ట్రీస్ని ఇన్వైట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము చేసినాం అని చెప్పుకునే వ్యక్తులు వాళ్ళు. అంటే ఇక సామెత ఉంటుంది, మంది బిడ్డ కూడా మా బిడ్డ అని చెప్పుకునే ఇది. వాళ్ళు చేసిన ఏది కూడా లేదు. కానీ ఇప్పుడు దాకా ఇక వేరే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసిన గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన అభివృద్ధి అంతా కూడా ఈయన ఖాతాలో వేసుకుంటుండు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్, ఆయన వచ్చి ఏడాది అని చెప్పిండు. కొన్ని సభలలో రీసెంట్గా ఒక 3 నెలల కింద 4 నెలల కింద ఒక సభలో ఆయన ఏం చెప్పిండు, మేము వచ్చి పూర్తి స్థాయిగా ఏడాది అయినా 4 నెలలు మాత్రమే పరిపాలించినాం, మిగతాదంతా ఎలక్షన్లలో పోయింది, మేము కూర్చోడానికే టైం, అంటే సీట్ మీద కూర్చోడానికే మాకు ఇది కాలేదు, ఇంకేంది అని అన్నాడు. అంటే ఆయననే స్వయంగా చెప్తున్నాడు కదా, ఇంకా మేము పూర్తిగా పరిపాలన చేయలేదు, మేము ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదని. మరి చెప్తున్న వ్యక్తి ఎందుకు ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు? అండ్ వచ్చిన వెంటనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అన్నాడు. అంటే రాగానే నోటిఫికేషన్ ఇచ్చినావా? రాగానే ఎగ్జామ్స్ పెట్టినావా? రాగానే నియామక పత్రాలు ఇచ్చినావా? అంటే కొంచెమైనా ఏదైనా సభలలో మాట్లాడేటప్పుడు అంత వేల మందిలో మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది కూడా సోయి లేకుండా మాట్లాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు ఏమో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమో ఈయన చేసిన అని చెప్తున్నాడు. ఇప్పుడు జరిగే ఏమైనా ఇన్సిడెంట్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం, గురుకులాలు కానివ్వండి, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలే కానివ్వండి, ఇంకా వేరే ఇన్సిడెంట్స్ ఏవైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగడుతున్నాడు. అంటే అభివృద్ధి మంచి జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఆయన ప్రభుత్వ హయాంలో ఏమైనా చెడు జరిగితే మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీ కుట్ర, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్తున్నాడు. అంటే అప్పుడు అపోజిషన్లో ఆయన ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా ప్రభుత్వం భరించాలా, ఇది ప్రభుత్వంకే అని. మరి ఇప్పుడు ఉన్నది ప్రభుత్వం అంటే ఒప్పుకోవాలి ఆయన. బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తుంది మేము కాదని చెప్పేసి ఆయన ఒప్పుకుంటే అప్పుడు మేమే చేస్తున్నామని మేము సమాధానం చెప్తాం. సో ఎంత వరస్ట్ అయిన సిచ్యువేషన్ ఉందనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట తీరు వైఖరి మార్చుకొని ప్రజలలోకి వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాలి. అసలు ఫస్ట్ ఆయన స్పీచ్ వస్తుందంటేనే టీవీలు బంద్ చేసి పోయే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ప్రజలు. ఒకప్పుడు సీఎం మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అయినా సభలు అన్నా కూడా ఎన్నో లక్షల ప్రజలు టీవీ ముందు కూర్చొని అరే ఏం చెప్తాడు, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన మంచి విషయాలే కానీ ప్రతి ఒక్కరు వినడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే భూతు పురాణాలు ఉంటాయి కాబట్టి టీవీలు బంద్ చేసుకొని మంచి విషయాలు నేర్చుకునే ఇదిలో ఇప్పుడున్న ప్రజలు పోతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారు అరాచకమైన పాలన, ప్రజలని భయపెట్టి
లొంగ తీసుకొని వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అంటే హైడ్రా కానివ్వండి, మూసి ప్రాంతాలలో కానివ్వండి, ఆడబిడ్డలని కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుందని. కోటీశ్వరుల దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఉన్న కోటీశ్వరులను నువ్వు తీసుకొచ్చి రోడ్ల మీద వేసినావు కదా. కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న పైసలు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని మహాలక్ష్ములను చేస్తా, గృహలక్ష్ములను చేస్తా, అది వాళ్ళకున్న గృహాలనే నువ్వు అక్రమంగా గుంజుకొని వాళ్ళు కబ్జా చేసిరని చెప్పేసి వాళ్ళ మీద ఒక ముద్ర వేసి వాళ్ళు కష్టపడిన ఇల్లును నువ్వు గుంజుకొని ఇప్పుడు వాళ్ళని రోడ్ పాలు చేసినావు. సో గత ప్రభుత్వం కాదు, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలోనే ఈ పర్మిషన్స్ ఇల్లులు కట్టుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు ఈయన వచ్చి కొత్తగా అది కబ్జాలని డెవలప్మెంట్ అంటున్నాడు, మూసి బ్యూటిఫికేషన్ అంటున్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఫ్రీగా వదిలేస్తున్నారు, ల్యాండ్లన్నీ తీసుకొని ఫ్రీగా వదిలేస్తున్నారా? కాదు, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. మరి అప్పుడు మూసి వాటర్ రావా? అక్కడ వస్తాయి కదా, డెఫినెట్గా వస్తాయి. సో ఇళ్ళలో మాత్రం ఏమైనా కమర్షియల్ స్పేసులు కాంప్లెక్స్లు కడితే మాత్రం వాటర్ రావు, ఇల్లులు ఉంటేనే వాటర్ వస్తాయి. అట్లాంటి తెలివి ఈయనకి. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా అక్కడ కట్టడాలు కట్టడానికి వీల్లేదు అని చెప్పేసి. ఆయన హైకోర్టు మాట వింటాడా? ఈయననే పెద్ద రాజు, నేనే మంత్రి ఈ రాష్ట్రానికి, ఎవరు చెప్పినా కూడా ఈయనను అనే వైఖరితోనే ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. హైకోర్టుగా సుప్రీంకోర్టు చెప్పినా కూడా విన్నాడు ఆయన. బట్ అల్టిమేట్ గా ప్రజలు మాత్రం చాలా విసిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో. అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. మొన్న జరిగిన ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. ఒక ఇన్సిడెంట్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ చేసిండ్రు అని మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఉన్న ప్రజలని ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే ఏం చెప్తున్నావు? కానీ అద్భుతాలన్నీ అది 10 నెలలనే అయితే అని మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు దానికి? అంటే అద్భుతాలు అంటే ఏవైనా కూడా నిజంగానే వాళ్ళు అన్నట్టు కాకపోవచ్చు, కానీ నువ్వు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాదు కదా. గత బీఆర్ఎస్ కంటే ముందున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఆ అభివృద్ధిని కాపాడు, ఆ నిధులు ఏవైతే ఏమైనా ఆస్తులు ఏదైతే నీకు ఇచ్చిండ్రో దాన్ని పెంచే ప్రయత్నం చేయి. కానీ పెంచకుండా దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసుకుంటా, ఇక్కడికి ఇంకా ఆస్తులు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం ఏంటి? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అభివృద్ధిని కంప్లీట్గా నేను కాలదొక్కేస్తా, ఎవరు ఇది చేయాలి అంటే కేసీఆర్ గారిని లేకుండా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అనేటోడివి అక్కడ ఆ చైర్లో కూర్చోడానికి నీకు రైట్ లేదు. సో అవకాశమే లేదు. ఖచ్చితంగా ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అల్టిమేట్గా 1 year అయింది, 10 నెలలు వదిలేసేయి, సరే ఎలక్షన్లు వదిలేసేయి. అండ్ నువ్వు చెప్పినది ఏంది? 6 గ్యారంటీలు 100 రోజులు, అది కూడా చేయాలి. అయినా కూడా ప్రజల్ని ఏడాది టైం ఇచ్చింది. ఇప్పుడు దాకా కూడా నేను ఏమైనా ఇంప్లిమెంట్ చేసినావా అని అంటే ఏమీ లేదు. నువ్వు చేసేది ఏంటిది? నీకు ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయి, నీకు ఎక్కడైతే బ్యాగ్ సంచులు పంపిస్తున్నారు, ఆ పనులు మాత్రమే నువ్వు పెట్టుకున్నావు. ఏడా రియల్ ఎస్టేట్ బిల్డర్లు, హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ల దగ్గర ఇట్లాంటి వాటి మీదనే ఫోకస్ చేస్తున్నావు తప్ప ప్రజలకు ఇస్తా అన్న గ్యారంటీల మీద ఇప్పుడు దాకా ఎటువంటి ముచ్చట లేదు. అండ్ 200 units అన్నారు. మీరు మాతో రండి ఒకసారి పబ్లిక్ ని ఇంటింటికి పోయి అడిగితే 200 units వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రతి ఇంటికి కొంచెం ఏదో ఒకటి అంటే ఉంటూనే ఉంటుంది. అంటే వాళ్ళ ఏమంటారు స్తోమతని బట్టి వాళ్ళు కొన్ని ఐటమ్స్ని పెట్టుకుంటారు. సో చాలా మందికి 200 units కూడా లేదు. అండ్ కరెంట్ పూర్తి స్థాయిగా 24 hours కరెంట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉంటుండే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. స్వయంగా వాళ్ళ మంత్రుల సభలలో కరెంటు పోతుంటే మళ్ళీ తర్వాత వాళ్ళేమో 24 గంటలు కరెంటు మేము ఇస్తూనే ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు. అంటే కరెంటు పోతున్నది కనిపిస్తూ కూడా మేము ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే మీకు కొంచెం పని తగ్గించారు అన్నట్టు వాళ్ళు. మాకు పని తగ్గేలా. అప్పుడు మా కేసీఆర్ గారు ఏదైతే కంటి వెలుగు అది కార్యక్రమం పెట్టారో అట్లాంటి కార్యక్రమాలు వీళ్ళకి పెట్టి ఆ కళ్ళకి అసలు అట్లాంటివి ఆమె ఏమంటారు టెస్ట్లు చేయించి చూపియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే వాళ్ళకి అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గోస వినిపించట్లేదా, వాళ్ళు పడే బాధలు కనిపించట్లేదా? ఇప్పుడు అల్టిమేట్ గా మొత్తం ఏడాది అయింది. ఏడాది కాలంలో ఇన్ని ఇన్సిడెంట్స్ అవుతుంటే ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉన్నాయి. ఎడ్యుకేషన్, హోమ్ మినిస్టర్, మన ఏమంటారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇవన్నీ మెయిన్ శాఖలన్నీ ఈయన దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎటువంటి రివ్యూ లేదు. గురుకులాలలో పిల్లలు పురుగుల అన్నం తింటున్నారు. స్వయంగా పిల్లలే రోడ్ల మీదకి వచ్చి గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అంటే వరుస ఫుడ్ పాయిజన్లు చూస్తున్నాం మనం గురుకులాలలో. ఆ ఫుడ్ పాయిజన్లు కావడానికి బీఆర్ఎస్ఏ ప్రధాన కారణం
అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కూడా కేసు పెట్టిండ్రు. అక్కడ వెళ్తే వాళ్ళను అడ్డుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళే దీని వెనుక ఉన్నారు. సీతక్క మాట్లాడింది అదే ముచ్చట, వాకిటి శ్రీహరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడింది అదే ముచ్చట, ఇంకా చాలా మంది అట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏ విధంగా చేస్తున్నారు జర చెప్పారా? అంటే యాక్చువల్ గా ఎంత మూర్ఖత్వం అని అంటే అధికారంలో ఉన్నది వాళ్ళు, మేమేమో ప్రజలు వాళ్ళే స్వయంగా పిల్లలు బయటికి వచ్చి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పుకుంటే మేము అసలు అంటే ఏం జరుగుతుంది అసలు గురుకుల స్కూళ్ళలో అని విజిట్ చేయడానికి పోతున్నాం. నిజంగా అక్కడ అన్ని బాగానే ఉంటాయి, మరి ఎందుకు మమ్మల్ని ఎలవ్ చేయట్లేదు? మా బీఆర్ఎస్ పార్టీ నాయకులని స్టూడెంట్ వింగ్ వెళ్ళి ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉన్నాయో విజిట్ చేసి మంచిగా ఉందా లేదా, నువ్వు అంతా మంచిగానే చేస్తున్నావు అన్నప్పుడు మమ్మల్ని పంపించి మీతో అంటే మాతో పాటు మీడియానో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్నో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా పంపించి చూడమనేది ఉండే. నువ్వు కరెక్టే చేస్తే మమ్మల్ని తిడతారు కదా, నిన్ను తిట్టరు కదా. సో ఇక్కడ ఆయన ఇంత మూర్ఖత్వం అని అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిల్లల గురించి ఆయన ఉద్యోగాన్ని వదిలేసి ఒక కంప్లీట్గా ఆయన పోలీస్ శాఖను వదిలేసి డెడికేటెడ్గా పిల్లలకి మంచి జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. పొలిటికల్ ఫీల్డ్ అయినా కానీ ఎడ్యుకేషన్ ఆయనకు అప్పుడు లాస్ట్ టైం సెక్రటరీ ఇచ్చినప్పుడు కూడా ఆయన 100% వాళ్ళకి మంచి చేసేనే తప్ప చెడు మాత్రం ఎక్కడా చేయలేదు. ఆయన రీసెంట్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు నిజంగా దమాక్ లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళైతే యాక్చువల్గా పిల్లలు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రోజు చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఏం జరుగుతున్నది ఏం జరగట్లేదని వాళ్ళకి తెలుసు. మేము పోయి చెప్పంగానే అబద్ధాలు చెప్పడము అట్లాంటిది వాళ్ళకి చేత కాదు కదా. పురుగులన్నం తింటున్నారు కాబట్టి అక్కడ సరిగ్గా లేదు, వండట్లేదు, సరిగా ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి వాళ్ళు స్వయంగా చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం అనేది నిజంగా దీనికంటే మూర్ఖత్వం ఇంకేం లేదు. వాళ్ళ అంటే మీకు సంబంధించి అక్కడ వర్కర్స్ ఉంటారట, వాళ్ళని పురుగులన్నం పెట్టమని చెప్తారంట, ట్యాంకులలో నీళ్లు తోడేయండి చెప్తారంట. అంటే వీళ్ళు వీడియోలు తీసుకొని బయట వదలడానికి అంటే ఇదొక బాధాకరమైన ముచ్చట. వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు వింటా అంటే అట్లా అనిపిస్తుంది అంటే అదే అంటున్నా, చాలా నవ్వుకునే విషయం ఇది. అంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏవైనా కూడా అరే నువ్వు పవర్ లో ఉన్నావు, అసలు ఎవరు ఏ వ్యక్తి అనేది ఎడ్యుకేషన్ మినిస్టర్, నువ్వు ముఖ్యమంత్రితో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు, ఏం జరుగుతుంది నీకు ఆ మాత్రం పవర్ లేదా, నీకు ఆ మాత్రం దమ్ము లేదా? నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వెళ్ళి అక్కడ చూడొచ్చు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారా, లేదంటే నీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారా, ఇంకెవరైనా బయట వాళ్ళు ఉన్నారా? నీకే అంత పవర్ ఉంది, నీకు అంత అథారిటీ ఉంది, నువ్వు చూసుకునే అవకాశం నీకు అంత ఉన్నాక కూడా నువ్వు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన విషయం ఇది. ఎందుకంటే రీసెంట్గా అనేది ఒక ట్వీట్ చూసిన, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులాలలో ఇట్లాంటి ఫుడ్ తిని చాలా మంది పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళని ఎట్లాంటి భాషతో తిట్టాలి అని చెప్పేసి ట్వీట్ పెట్టినాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఆయనని ఏ లాంగ్వేజ్ తో తిట్టాలి, ఆయన లాంగ్వేజ్ తో తిట్టాలా? కొంచెమైనా పిల్లల ప్రాణాలతో చెలగాటలు ఆడకుండా ఇప్పటికైనా కూడా వాళ్ళు విమర్శించేది పక్కకు పెట్టి ఆ టైం అంతటా కూడా ఏం జరుగుతుందనేది రివ్యూ తీసుకొని మంచి ఫుడ్ అందిస్తే బాగుంటుంది. ఫస్ట్ ఏమో స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే కుర్కురా ప్యాకెట్స్ తిన్నందుకు లేదంటే ఇంకేదో చాక్లెట్స్ తెచ్చుకొని తిన్నందుకు అది కూడా వచ్చి ఎలుకలు కొరికినాయి అందుకని ఇట్లా అయింది అని పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తారు. మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే ఇమీడియట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారి టీం మెంబర్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవన్నీ చేస్తారు. అంటే నిమిషంకి స్టేట్మెంట్స్ మారుతున్నాయి. అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనేది. అధికారులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓలు ఉంటారు, ఏం జరుగుతుంది అక్కడ ఇన్ఛార్జులు ఉంటారు అని ప్రతి ఒక్కటి వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి రివ్యూ చేసి చూడొచ్చు. కానీ ఆడేమనంటే సింపుల్గా ఆయన యాక్సెప్ట్ చేయడు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తున్నాడు. సో నిజంగా చేత కాకపోతే పని చేసే చేత కాకపోతే అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోతే దిగిపో, కనీసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయే చేస్తుందని నువ్వు అనుకుంటే సరే మాకు ఇచ్చేసే, మరి మేమైనా సరిదిద్దుకుంటాం. మేము చేసినామని మీరు అనుకుంటే మరి మాకు ఇచ్చేసే, పరిపాలన మేమైనా చేస్తాం. మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్నో గురుకులాల స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అట్లానే ప్రతి ఒక్క స్టూడెంట్ మీద 1,00,000 పైగా ఇన్వెస్ట్మెంట్ అదే ఏమంటారు ఖర్చు చేస్తూ వాళ్ళకి ఫుడ్, హాస్టల్ అవన్నిటి కూడా చూసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇప్పుడు దాకా ఏడాది కాలంలో నువ్వు ఒక్క పాలసీ ఒక్కటైనా
మంచి చేసింది ఏదైనా ఉందా అది ఒక్కటి చెప్పు. అది చెప్పే చేత కాదు, అది రివ్యూ చేసే చేత కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నాడు. దాదాపు మీరన్నట్లు దిగిపో చేత కాకపోతే అని చెప్పేసి జనాలు కూడా అంటున్నారు. మళ్ళీ కేసీఆర్ని ఎక్కిస్తాము ముసలవ్వ పబ్లిక్ బయటలకు పోతే. నిజము, ఆమె నవ్వుకుంటేనే ఆడించేసింది, రఫ్ ఆడించేసింది. చాలా మంది పని చేస్తలేరు కేసీఆర్ చేసిన దాంట్లో అని చెప్పేసి 5 ఏండ్లు ఇంకా 4 ఏండ్లు భరించాలని తెలిసినప్పటికి కూడా ఏమైనా మార్గం ఉంటే చూడుండ్రి అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాకపోతే 10 ఏండ్లు మేమే అధికారంలో ఉంటాం, ఉన్న హామీలన్నీ అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్ననే మాట్లాడింది. ఇక మరి మీరేమో ఇట్లంటారు, ఆయననే మాట్లాడతారు, ఏందన్నట్టు. అంటే ఇప్పుడు ప్రజలు ఇచ్చిన సీట్ అది ఆయనకి. సో వాళ్ళు అనుకున్నది ఏదైనా చేయగలుగుతారు. రేపటి రోజున అనుకోకుండా ఏమైనా బై ఎలక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం అప్పుడు స్టార్టింగ్లో అన్నారు ఎమ్మెల్యేలను గుంజుకుంటారు కొంటారు అది ఇది అని చెప్పేసాను. మా దాకా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనున్న మంత్రులతోనే ఆయనకు డేంజర్ ఉంది. ఎప్పుడు ఏ మంత్రి గుంజుకుంటాడా సీటు అని చెప్పేసి ఉన్న టైంలోనే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా నడుస్తుంది ఇయర్కి ఒక ముఖ్యమంత్రి మారుడో 1.5-2 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రి రావడం అనేది కామన్ ఎక్కడైనా కూడా. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటది. అండ్ చాలా వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము చేసిన 100 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 100%లో మీరు ఎన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఎంతవరకు చేసిండ్రు, ఒక 95% అబౌవ్గా మేము స్కీమ్స్ అన్ని కేసీఆర్ గారి హయాంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం. ఓ 5% 3% తేడాతో ప్రజలు మా మీద వ్యతిరేకత వచ్చిండొచ్చు, కానీ 10 ఏండ్ల కాలంలో వచ్చిన వ్యతిరేక ఆయన 10 నెలల్లో 11 నెలల ఏడాది కాలంలోనే తెచ్చుకున్నాడు. అది కూడా స్టార్టింగ్ వచ్చుడుతోటే ఎటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకుండా. సో అంత విసిగిపోయి ఉన్నారు ప్రజలు. అండ్ ప్రజలే మీరు అన్నట్టు నిజంగానే బయటికి వెళ్తే అరే కేసీఆర్ గారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి పోయి పనులు కావాలని అడుగుతారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ మా దగ్గరికే వచ్చి మాకు ఈ పనులు చేయండి, మీరైతేనే చేయగలుగుతారు, వేరే వాళ్ళతో ఎవరితో సాధ్యం కాదు, ఆడికి పోతే ఏమిస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఎప్పుడు కూడా మాకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత ఫ్రీగా డైరెక్ట్గా మాకు స్కీమ్స్ అందినాయో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అందే పరిస్థితి లేదు. మాకు ఈ ప్రభుత్వం మేము అనవసరంగా తెచ్చుకున్నాం. యాక్చువల్గా అయితే హైదరాబాద్ ప్రజలకు మేము నిజంగా చేతులు ముక్కి దండం పెట్టాలి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు చూపించినా ఎంత చేసినా కూడా హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఇక వేరే డిస్టిక్లలోనా ఇక్కడ అని అంటే కొద్దిగా పెద్ద మనుషులు ఆ పెన్షన్కి ఆశపడి ఇంకా తులం బంగారం 2500 వస్తున్నాయి కదా, ఇంకొంచెం మాకు బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ ఇది మీద కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా అవన్నీ పక్కకు పెట్టేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అండ్ రోజులు ఏడాది కాలం అట్లనే గడిపిండు. రోజుకొక డ్రామా తీసుకురావడం, రోజుకొక విమర్శ తీసుకొని వచ్చి హైలైట్ చేసేసి దాన్ని ఒక 2 రోజులు మాట్లాడి ప్రజలు వాళ్ళని అడగకుండా ఎన్నో విషయాలు ప్రజలు ఇప్పుడు ప్రశ్నించకుండా ఆయన ఆపివేసే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదైతే అప్పుడేమో దొరల పాలన ప్రజలని దగ్గరికి రానియరు కంచెలేసిండ్రు అని అప్పుడు చెప్పిండ్రు, కానీ ఇప్పుడు చూస్తే దానికంటే మించిన ఎక్కువ ఇది కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చాలా మందికి స్వేచ్ఛ ఉండే, ఎవరు ఎన్ని మాటలన్నా ఎవరు ఏమి ఇది చేసినా కూడా ఎటువంటి అంటే ఆ ఫ్రీడమ్ అనేది బీఆర్ఎస్ పార్టీ ఇవ్వగలిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి సిచ్యువేషనే లేదు. ఎవరు మాట్లాడినా మీరు కూడా జర్నలిస్టులు ప్రజల దగ్గరికి పోయి ఏదైనా సమస్య అడిగినా కూడా మీ మీద కూడా అక్రమ కేసులు దాడులు చేపించే ప్రయత్నం చేస్తున్నారు, గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్రం అంతటా కూడా గిదే అరాచకం, అవినీతి, ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ని రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీసుకురావడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు, ఇంకేదైనా మాకు అవకాశం ఉంటే బాగుంటుంది, ఇమీడియట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని దింపేసి మేము కేసీఆర్ గారిని తెచ్చుకుంటాము, వారి పరిపాలన మేము సంతోషంగా సుభిక్షంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే 10 yearsలో ఎటువంటి అంటే ఇన్సిడెంట్స్ అనేటివి రిపీటెడ్గా కాలేదు, అయ్యి ఉండొచ్చు మేము కాదనం, కానీ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ రోజు ఎన్నో క్రైమ్స్ యాక్సిడెంట్స్ ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. వాటి మీద ఎటువంటి రివ్యూస్ లేదు, ఎటువంటి డైరెక్షన్స్ లేవు, కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తున్నాడు. అంటే రేపటి రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హిస్టరీ ఉంటుంది,
ఇప్పుడు కరోనా అనేది ఎట్లయితే మనం మర్చిపోమో రేవంత్ రెడ్డి గారి పాలన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ని కొట్టడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగబోదు. ఈయన హయాంలోనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత ప్రజలు పూర్తి స్థాయిగా విసిగిపోయి ఇట్లాంటి ప్రభుత్వం వద్దు మాకు, కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది, కేసీఆర్ గారు రావాలని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ రియలైజ్ అయినారు. అది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరే ప్రజల నుంచి ఆ రివ్యూ తీసుకుంటున్నారు. అవును, డే 1 నుంచి చూస్తున్నాం. దాదాపు టీడీపీలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఏమని, అవకాశం కనుక వస్తే ముందుగా తెలంగాణ చిహ్నాన్ని మారుస్తా, తెలంగాణ పేరు మారుస్తా అని. అదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నట్లే కనబడతా ఉన్నది. ఎందుకంటే టీఎస్ పేరు టీజీగా మార్చిండ్రు, చిహ్నం మార్చాలనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండ్రు, దాన్ని తెలంగాణ సచివాలయంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపు కంప్లీట్గా ఒక 10 ఏళ్ల పాలన, 10 ఏళ్ల చరిత్ర వెబ్సైట్లలో లేదు. తెలంగాణ చరిత్ర యూట్యూబ్లలో లేదు. వచ్చి రాగానే వెబ్సైట్ల నుంచి అది మొత్తం తీసేపిచ్చిండ్రు. ఇప్పుడు ఈ విధానాలను చూసుకుంటే తెలంగాణ ఉద్యమం జనాలు మర్చిపోవాలి అనే ఆలోచన ఒకటైతే కనబడతా ఉన్నది. నిజంగా మేము తెలంగాణ వాదులమే, అందుకని ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? అంటే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు అని అంటున్నారు, అది కొద్దిగా బయటకు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ తల్లి అట వజ్రాలు ధరించొద్దట, వడ్డాలాలు ధరించొద్దట, కిరీటాలు ఉండొద్దట, ఒక సాధారణ మహిళ లెక్క కనబడాలన్నట. ఆ ఆలోచనతోటి ముందడుగు పోతున్నారని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి, బాగా జోరుగా చర్చ అందుకుంటా ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అసలు తెలంగాణ చరిత్ర రూపుమాపాలే, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది ఆయన ఒక ఎజెండాగా పెట్టుకొని ముంగడుగు పోతున్నారని ముచ్చట వినబడుతుంది. ఏం చెప్తారు అక్క దీని గురించి? అంటే ఇప్పుడు మీరు అన్నట్టే అప్పటి టీడీపీ నుంచే ఆయనకి ఆ కోపము అదంతా ఉంది, అది కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. డెఫినెట్గా మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలి అంటే ఆయన వచ్చిన తర్వాత కూడా చెప్పిన ప్రతి ఒక్క సభలలో చెప్పే మాట కేసీఆర్ లేకుండా చేస్తా, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది సాధ్యమయ్యే పని కాదు ఆయనతోని, ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కేసీఆర్. నువ్వు ఎంత చెరిపివేయాలని ఆనవాళ్ళని చెరిపివేయగలుగుతావేమో కానీ ఆ హిస్టరీని, ఆయన చేసిన పోరాటాన్ని, ఆయన చేసిన అభివృద్ధిని, అది ఇక్కడ ఉంది ప్రజలకి, అది నువ్వు ఏం చేసినా కూడా పోయే పరిస్థితి లేదు. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ స్టేట్కి ఆ పేరు ఏదైతే వైబ్ ఉందో ఆ టీజీకి లేదు, టిఎస్ అన్న పేరుకి టీజీకి ఆ వైబ్ లేదు. సో అట్లాంటి ఏమంటారు ఆలోచనతోని చిహ్నం దానికి కూడా అసలు చూస్తే అప్పటి మన చిహ్నాలు ఏదైతే గవర్నమెంట్ లోగోస్లో కానివ్వండి ఎక్కడైనా ఉన్నాయో అవి చూస్తే ఎంత క్లియర్గా తెలంగాణ రాష్ట్ర కల్చర్ని అంతా కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం లేదు. అంటే ఎక్కడ కూడా కేసీఆర్ కనిపించద్దు అనే ఉద్దేశంతో ఆయన పిచ్చి డెసిషన్స్ తీసుకొని పిచ్చోడి మాదిరిగా మారిపోతూ ప్రజల్లో కూడా పిచ్చోడిగా ముద్ర వేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్తున్నా, తెలంగాణ తల్లిని చూస్తే ఒక అమ్మవారిని చూసినంత ఫీలింగ్ మనకు వస్తుంది. అంటే అన్ని బతుకమ్మ, ఒక చేతిలో బతుకమ్మ కానివ్వండి, చెరుకు పట్టుకొని తెలంగాణ అదే మన రైతుల రిప్రజెంట్ చేయడము, ఒక రూపము కంప్లీట్గా అమ్మని అంటే ఒక అమ్మవారి రూపం ప్రకారం తెలంగాణ తల్లి రూపం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే సోనియా గాంధీయో ఇంకో వాళ్ళ పార్టీకి సంబంధించిన విగ్రహం అంటే రూపం లాగా కనిపిస్తుంది. అండ్ ప్లస్ మీరు అన్నట్టు ఇప్పుడు ఒక అమ్మవారిని అలంకరించినప్పుడు ఖచ్చితంగా మనం బంగారం అవన్నీ వేస్తాం. ఈయననేమి అంటే వాళ్ళ బిడ్డకు కానివ్వండి, భార్యకు కానివ్వండి అసలు ఏం లేకుండా రోజు తిప్పుతున్నట్టున్నాడు. అంటే ఆడవాళ్ళు అంటే నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఆడవాళ్ళకి కోటీశ్వరుల దాకా ఎందుకు అసలు ఏం లేకుండా చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అన్న ఆలోచనతోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లిని విగ్రహం ఆవిష్కరిస్తారని అనుకున్నారో అక్కడ రాజీవ్ గాంధీ గారిది తీసుకొచ్చి పెట్టిన, అసలు ఆయనకు సంబంధం లేదు. మేబీ ఆయన మన ప్రధానమంత్రి ఉండొచ్చు, ఆయనను మనము ఆ గౌరవం మనకి ఇస్తాం, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అనేది నిజంగా మూర్ఖత్వం. తల్లి రోడ్ మీద అంటే అక్కడ మెయిన్ రోడ్ మీద జంక్షన్లో ఉంటే చూసేవారికి నిండుగా క్లియర్గా ఉంటుంది. ఎక్కడో లోపల పెట్టేసి దానికి కంచెల్ టైప్స్లో పెడతా చేస్తా అనేది మాత్రం కరెక్ట్గా దాన్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మేము కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత
మళ్ళీ కూడా తెలంగాణ తల్లి గౌరవాన్ని తగ్గకుండా కూడా కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ అమ్మకి ఎక్కడైతే ప్లేస్ కేటాయించారో అక్కడే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతారు. ఇంకా ఒక జీవో తీసుకురావాలా, మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అవి మార్చకుండా చేయాలా. అండ్ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎట్లా అనంటే ఇదేంది బ్రిడ్జులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో కట్టినవి. ఇప్పుడు అవన్నీ లేకుండా అంటే మొత్తం కులగొట్టాలి, కులగొట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాలా? అవుతుందా? సెక్రటేరియట్ రోజు పోతున్నాడు, పోయి ఆడ కూర్చుంటున్నాడు, మరి అది కూడా కేసీఆర్ గారు కట్టిన అనవాలేదు, మరి అది కూడా కులగొట్టాలా? సో ఇట్లా ఆయన చెరపలేరు, ఆయనతో కాదు, ఆయన తాతలు దిగొచ్చినా కూడా ఆయన ఏం చేయలేడు. సో ఇది కేవలం మాటలు మాత్రమే. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి బంద్ చేయాలి, ఇట్లాంటి కక్ష రాజకీయాలు బంద్ చేసి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ముందున్న ప్రభుత్వాలు ఏవేవైతే స్కీమ్స్ పెట్టారో, ఏదైతే అభివృద్ధి చేసారో దాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా అభివృద్ధి చేశారు తప్ప ఎక్కడా కూడా రాజకీయ పరంగా దాన్ని తీసుకొచ్చి ఇవి ఉండదు. అంటే అదే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్కాలర్షిప్స్ కానివ్వండి, ఈ మెడికల్ సంబంధించినవన్నీ పెట్టినా అవన్నీ కంటిన్యూ చేసిండు, ఆయన ఇంకా పెంచిండు, ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ గౌరవం తెచ్చే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొని వచ్చిండు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎక్కడా కనిపిస్తలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ముందుకు తీసుకుపోతాడు, ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తలేడు. ఆయన చెప్పినా కూడా, ఆయన ఇస్తా అన్న స్కీమ్స్ కూడా ఆయన పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాడు. సో రాష్ట్రాన్ని అంతటే కూడా భ్రష్టు పట్టించి ప్రజలని యాగం చేసి మొత్తం నిజంగానే ఒక పిచ్చోడి చేతుల రాష్ట్రాన్ని పెట్టి రాష్ట్రం అంతటను కూడా నాశనం చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కనీసం ఇంకా 4 ఏళ్ల పాటు పరిపాలించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసి ఏవైతే ఈ కక్షపూరిత రాజకీయాలు ఉన్నాయో, అంటే ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం, కేసీఆర్ గారిని లేకుండా వేయడం, ఇవన్నిటికంటే ఫోకస్ పరిపాలన మీద పెడితే కనీసం ప్రజలు సంతోషపడి నువ్వు అన్న ఇంకో 5 ఏళ్ళు వస్తావు, లేదా అని అనుకుంటే ఈ 4 ఏళ్లలో ఎప్పుడు కూడా ఉంటావు, ఎప్పుడు కూడా పోతావో తెలియదు. ఎందుకంటే ప్రజలు తిరగబడే పరిస్థితి ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లకు పోయినా ఏడవైనా కూడా ప్రజలు తిరగబడుతున్నారు. అది ఎప్పుడు లేకుండే. మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా కూడా స్వాగతించి మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుండే, మర్యాదగా ఉంటుండే. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు. ఏదైనా మంచి చేద్దాము, ఇంకేదైనా చేద్దామని పోతే ప్రజలు ఈయన మాటలు పట్టుకొని, రేవంత్ రెడ్డి గారు అనే స్పీచ్లో ఉంటారు కదా, కొట్టాలా, చంపాలా, చెయ్యాలా, నరకాలా అని చెప్పేసి, ఇక ప్రజలు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అధికారుల మీద కానివ్వండి ఇట్లాంటి దాడులు చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింటారు అన్నట్టు. అంటే అదే అంటున్నా, మంచి చేసే విషయాలు చెప్పి ప్రజలను మోటివేట్ చేసి చైతన్యపరచాలి. కానీ ఆయన మాట తీరే బాగాలేదు. అంటే సంపుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెల్ల వేసుకుంటా, కత్తెర పెట్టుకొని తిరుగుతా, ఇవన్నీ ఎంత దుర్మార్గమైన మాటలు. అంటే ఒక దొంగ, ఏమంటారు, నేరాలు చేసే వ్యక్తులు మాట్లాడే భాషనే ఆయన మాట్లాడుతున్నారు. అభద్రతా భావం ఏమో నాకు తెలిసి. అంటే కత్తెలు పెట్టుకొని తిరుగుతా, కత్తెర్లు పెట్టుకొని తిరుగుతా, ఆయన పక్కనే అందరూ ఉన్నారు కదా, ఎప్పుడు ఆయన సీట్ కేసరి పెడతారో, ఆయన ఏం చేస్తారో ఆయన భయంతో అవన్నీ పెట్టుకుంటున్నాడు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆ చైర్కి అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు ఆ చైర్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ వ్యక్తికి ఇవ్వకపోయినా ఆ చైర్కి అయితే డెఫినెట్ గా ఇస్తారు అన్నాడు కదా ఆయన. అదే అంటున్నా, ఒక ముఖ్యమంత్రి ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వమని అడుక్కునే పరిస్థితి అనేది ఆయన వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే నేను ఒక ముఖ్యమంత్రి, నాకు ఈ చైర్ ఉన్నారు, దానికి గౌరవం ఇవ్వాలని చెప్పేసి మీడియా ఒక సభలో ఆయన అడగడం జరుగుతుంది. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. ప్రజలందరికీ తెలిసి ఆ చైర్కో రెస్పెక్ట్ ఉందని, కానీ నువ్వు ఆ చైర్కున్న గౌరవాన్ని తీసేస్తున్నావు కదా, నీ మాట తీరుతో, నీ పరిపాలన విధానంతో ఆ గౌరవాన్ని అంతటని కూడా ఇది లేకుండా చేస్తున్నావు కదా. ఎప్పుడైనా చూసినా ఒక ముఖ్యమంత్రిని అంత వరస్ట్గా తిట్టడం, అసలు ఆ మాటలు నిజంగా వినలేకపోతున్నాం. ఆ మాటలు విన్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ వ్యక్తి గారిని సూసైడ్ చేసుకోవాలి, అంత వరస్ట్గా తిడుతున్నారు. ఆయన కూడా సిగ్గు తెచ్చుకుంటలేడు రేవంత్ రెడ్డి గారు. అదే వైఖరితోనే ఆయన ముందుకు పోతున్నారు. ఆయనతో పాటు ఆయన సహచర మంత్రులు కూడా ఒకప్పుడేమో ప్రతిదానికి వాళ్ళు విమర్శించి, ఇప్పుడు ఏదైనా మేము అడిగితే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడేమో అపోజిషన్లు ఉన్నప్పుడు ఏది జరిగినా బీఆర్ఎస్, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అంటే ఏమన్నట్టు? ప్రభుత్వంలో మీరున్నారా, మేమున్నామా? ఆ మాత్రం కూడా సోయి లేకుండా పరిపాలిస్తున్నారా? సో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చైతన్యవంతులు అయినారు డెఫినెట్గా. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మాతోని మేము గల్లీ గల్లీ తిరుగుతాం, ప్రజల సమస్యలు ఎక్కడ ఏముందో పోతాం. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, అది కూడా ఈ ప్రభుత్వ హయాంలో కాదు, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఏవైతే నిధులు మాకు కేటాయించిందో ఎలక్షన్స్ ముందు శాంక్షన్ అయిన పనులే ఇప్పుడు మాకు జరుగుతున్నాయి పూర్తి స్థాయిగా. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు ఇప్పుడు దాకా. సో ఆ పనులలో కూడా మా ప్రభుత్వం మేము చేసినాం, మా నిధులు అని చెప్పి మాట్లాడుతున్నారు. వచ్చి మేము ఎక్కడైనా ప్రోటోకాల్ని కూడా ఉల్లంఘించి అక్కడ మమ్మల్ని చేయనివ్వకుండా కార్యకర్తలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రోగ్రాంలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అంత దమ్ము ఉంటే దా నాతో పాదయాత్రకు రా, నా గల్లీ బస్తీలలో తిరుగుదాం, నువ్వు నీ కండువ వేసుకో, నా కండువ వేసుకుంటా, నిన్నెట్లా రిసీవ్ చేసుకుంటారో నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, నీ గ్యారంటీలు ఇస్తా అన్నావు కదా, ఆ గ్యారంటీల గురించి మాట్లాడదాం. నువ్వేం అభివృద్ధి చేసినావు ఏడాది కాలంలో, 10 ఏళ్ల కాలంలో నేనేం చేసినా అనేది డిస్కషన్ చేద్దాం రండి అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే ఉత్తగానే ఒక దగ్గర కూర్చొని మీడియా ముందు నేను అది చేసేసిన ఇది చేసేసిన అని పేపర్ స్టేట్మెంట్లు, సోషల్ మీడియాలో పవర్ నీ చేతిలో ఉంది, మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియం నువ్వు పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తా అంటే కాదు. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకి తెలుసు. స్కీమ్స్ వస్తున్నాయా వస్తలేదా, నిజంగా ప్రభుత్వం మా పక్షాన్ని ప్రజల పక్షాన్నే పనిచేస్తుందా లేదంటే దేని గురించి పనిచేస్తుందా అని ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని మ్యాజిక్లు చేసి నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా అని చెప్పేసి ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి లేదు. సో వాళ్ళు మంచి పరిపాలన కోరుకుంటున్నారు. ఇకనైనా కూడా సరే సంబరాలు చేసుకుంటావా ఇంకేమైనా చేసుకుంటావా, ప్రజలను మోసం చేసి ఏడాది కాలంలో నేను మోసం చేసి సంబరాలు ఇంకా కూడా డ్రాగ్ చేయలేరు. ఏదైనా కూడా ఒక సర్టెన్ పీరియడ్ వరకే. ఇంకా కూడా డ్రాగ్ చేయాలంటే ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికైనా కూడా ఫోకస్ చేయండి పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, ఇంకేం చేయాలని. నిన్న కూడా ఒక కోకోకోలా ఫ్యాక్టరీ సంథింగ్ ఇనాగ్రేట్ చేయడానికి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు తీసుకొచ్చింది కదా. మరి నువ్వు తీసుకొచ్చి నువ్వు చేసింది నువ్వు బీకింది ఇన్ని రోజులు, ఈ ఏడాది కాలంలో ఏం చేయలేదు, ఏం అభివృద్ధి కార్యక్రమం లేదు. ఏమన్నంటే అభివృద్ధి అయితే లేదు, ఉన్న అభివృద్ధి పోతుంది, పెట్టుబడులు కూడా వేరే రాష్ట్రాలకు పోదామనే ఆలోచనలు ఉన్నారు. అవి చూస్తున్నాం రోజు. అయితే ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారు రా కేసీఆర్ రా అంటున్నారు. అంటే జనవరిలో కేసీఆర్ వస్తున్నారు బయటకు అనే ముచ్చట్లు వినబడుతున్నాయి. వస్తున్నారా? వస్తారు డెఫినెట్గా. ఎప్పుడైతే ప్రజలకి అవసరమో కేసీఆర్ గారు డెఫినెట్గా వస్తారు, ప్రజల పక్షాన మాట్లాడతారు. అండ్ అంటే కేసీఆర్ గారిని పిలవడం ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మా ఎమ్మెల్యేలు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, మా సోషల్ మీడియా వాళ్ళని ఎదుర్కోండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీకు సమాధానం లేక అంటే కేసీఆర్ గారిని అంటున్నావు. కేసీఆర్ గారు వచ్చి నిన్ను అడిగితే ఇంకా అసలు ఇక మాటలే రావు, నీ గొంత ఆగిపోతుంది ఆ టైంకి. ఇప్పుడేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు కేసీఆర్ రా అని, సింహం వచ్చి నీ ముందు తలకాయ పెట్టి నుంచుంది అనుకో, ఆ భయానికే ఆ ఊపిరికే నీ ఊపిరి ఆగిపోతుంది. అంతదాకా తెచ్చుకోకుండా పరిపాలన మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మేము అనుకుంటాం. వస్తారు ఖచ్చితంగా, కేసీఆర్ గారు వస్తారు, ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజలకి సపోర్టివ్ గా మేము ముందుకెళ్తూ ఉంటాం. రైట్. ఫైనల్ గా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో ఉన్నాయని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి, దాపుడే రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ఇక వాళ్ళు ఎట్లా పోతారనేది సెకండరీ థింగ్. కానీ జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పతారా ఎట్లుండబోతుంది అంటే ఇంకా ఏడాది కాలం ఉంది జిహెచ్ఎంసీకి. ఇప్పుడు ఏదైతే జనవరి ఫిబ్రవరి అంటున్నారో అది సర్పంచ్ డిస్ట్రిక్ట్లలో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. మనకి ఇంకా 1 year టైం ఉంది. అండ్ ఆ 1 year టైంలో ఈయన ఏమైనా మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తారేమో, కానీ ఏదేం చేసినా కూడా ఏడాది కాలంలో ఆయన ఏదైతే పరిపాలన విధానం చూసారో ఆల్రెడీ విసిగిపోయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 100కు పైగా సీట్లు రావడానికి డెఫినెట్గా ఆస్కారం ఉంది. ప్రజలందరూ కూడా ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు మాత్రమే మనకి ఏదైనా చేయగలితే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాం. మనకి ఇప్పుడు దాకా ఎవరు చేయని అభివృద్ధి ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఒక్కరే చేసిండ్రు. గత ప్రభుత్వం ఎంతో మంది వచ్చిపోయినా కూడా పూర్తి స్థాయిగా నిధులు తీసుకురాలేకపోయినారు. ఏం తెలియదు. ఇప్పుడు కూడా చూడండి, మనకి ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్కి 8 ఇచ్చారు, బీజేపీకి ఇప్పటిదాకా ఎటువంటి లేదు. 8 అని అన్నప్పుడు మనకి పెద్ద ఫిగర్ రావాలి, కానీ ఇక్కడ వచ్చే ఫిగర్ ఏంటంటే 0. అంటే ఆ క్యాలిక్యులేషన్ ఏంది అని అంటే అది క్యాలిక్యులేషన్ కొత్తగా తీసుకొచ్చిన
ట్రెండ్ నడుస్తుంది. 8+8 అంటే మనం 16 అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ 0. ఆ 0 అంటే ఏంది, సెంట్రల్ నుంచి ఒక్క నిధులు కూడా ఇప్పటిదాకా తీసుకురాలి. మనం కరోనా టైం నుంచి ఇప్పుడు దాకా ఈ 3-5 ఏళ్ళ కాలంలో 32 ఫ్లైఓవర్స్ కట్టగలిగినాం. కానీ ఉప్పల్లో ఒక్క ఫ్లైఓవర్ 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిగా కట్టలేకపోతున్నారు సెంట్రల్ కూడా. సో అసలు అభివృద్ధి ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడేమో విమర్శించిండ్రు మీరు చేయలేకపోతున్నారు మీద, మరి ఇప్పుడు ఉన్నది ఆయననే కదా, మరి ఆ నిధులు తీసుకొని రావాలి కదా. అంటే 26 సార్లు అనుకుంటా ఆయన, ఇక రికార్డ్ బ్రేక్ చేస్తాడేమో ఆయన తొందరలో. సో అట్లా కంటిన్యూగా ఢిల్లీకి పోతున్నాడు వస్తున్నాడు, మంత్రివర్గ విస్తరణ అంటాడు, మళ్ళీ తర్వాత నిధులు అంటాడు, ఆ యూనియన్ మంత్రి దగ్గర పోతున్నా, ఈ మంత్రి దగ్గర పోతున్నా, సెంట్రల్ మంత్రి దగ్గరకు అని చెప్పేసి ప్రతి ఒక్క కాగితం పట్టుకోబోతున్నాడు. అంటే ఆ కాగితంలో ఏముందనంటే నా సీట్కి ఏం కాకుండా చూడండి, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నట్టున్నాడు. అందుకనే రోజు అంటే ఇక్కడ సమస్యలను వదిలేసి ఆడపోయి ఆయన సీటు కాపాడుకోవాలా, డబ్బులు ఇవ్వాలా, అక్కడ మేనేజ్ చేయాలా, మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన సీటు కాబట్టి. సో నెలకో ఏడాదికో ఆ పైసలు ఆడ పంపిస్తాననే సీట్ ఉంటుంది కాబట్టి అట్లా ఆయన చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నిజంగా ప్రజలు అనుకుంటే ఆయనని దింపడానికి నిమిషం పని కాదు. వాళ్ళ ఆగ్రహానికి గురి కాకుండా వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినావో, సరే 100 రోజులు వదిలేసేయి, ఏడాది అయిపోయింది, ఇప్పటికీ ప్రజలు వాళ్ళ ఓపికతోని నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు. అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆగ్రహానికి నిజంగా గురిగాక తప్పదు. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ మంత్రులే కానీ ప్రజలలో వచ్చి ఇవన్నీ చేసినాము అని అంటే చెప్పులు తిరిగేసి కొట్టే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అన్ని అబద్ధాలే, ఎటువంటి పూర్తి స్థాయిగా ప్రజలకి మంచి చేసింది అయితే ఏం లేదు. నిజంగా ప్రజలు రోడ్ల మీద ఉండి ఏడుస్తుంటే అసలు చూడలేకపోతున్నాం. అంటే అన్ని వర్గాల వాళ్ళు, మనం అయితే రీసెంట్గా అయితే హైడ్రా అది చూసినాం, ఇప్పుడేమో అది సైలెంట్ అయింది, ఇక దానికి ఏం చేస్తున్నాడో తెలియదు ఆయన కానీ. సో ఇట్లాంటివన్నీ ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు మాత్రమే ఆయన పూనుకుంటున్నాడు. అట్లా కాకుండా ఏవైతే మంచి చేస్తా అని చెప్పిండో దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇక చేయకపోతే ఇక ఆయన కర్మ, ఇక ఆ కర్మను ఇది పట్టుకొని పోతాడు ఆయన. బీఆర్ఎస్లో ఇప్పుడున్న క్యాడర్ కావచ్చు, ఎమ్మెల్యేలు అంతా మొత్తం మీద విశ్వాసం పెరిగింది అనుకోవచ్చా? అంటే ప్రజల వ్యతిరేక విధానాలు చూసైనా, లేకపోతే ఇప్పుడు సరాసరి ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మాకే 100 సీట్లు వస్తాయి అని కాన్ఫిడెన్స్, విశ్వాసం పెరిగిందంటారా బీఆర్ఎస్లో? డెఫినెట్గా పెరిగింది. అప్పుడు కూడా ఏమంతా పెద్ద డిఫరెన్స్ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏం లేదు. జస్ట్ ఒక 1%, 2% ఓట్ షేర్తోని గెలిచిండ్రు అంటే. వాళ్ళు ఒక 90-100 సీట్లు వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఏదో బై మిస్టేక్గా ఆ హామీల ఇది మీద ఒక 60 సీట్లు ఏమో వచ్చినాయి, అంతకుమించి వాళ్ళు ఏం లేదు. ఆ తర్వాత కంటిన్యూగా ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా బ్రేక్ పడ్డది. మన వాళ్ళు దాన్ని కూడా బీఫామ్ అంటే కొంతమంది ఎమ్మెల్యే మీద డిఫమేషన్ అది కేసు, పార్టీ మారిన కేసు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇంక కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతారు అనే ముచ్చట్లు వినబడుతుంది. ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళే అసలు ఎందుకు వచ్చినాము ఈ పార్టీగా అని చెప్పేసి తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఇంకా మళ్ళీ పోతారు కూడా, ఇవన్నీ చూసి ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసి ఇంకా మా వాళ్ళు పోతారు కూడా. తెలివైన ఉండాలా, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. రానున్న రోజుల్లో మేము కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రావడానికి ఎంతోమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత యాక్సెస్ సెంట్రల్ పార్టీ ఉన్న వాళ్ళకు ఉండదు. నువ్వు ఏది చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా, నువ్వు పడుకోవాలన్నా, లేవ్వాలన్నా, నువ్వు ఇంకేదైనా చేయాలన్నా కూడా పర్మిషన్ పైనుంచి రావాల్సిందే. ఆ పర్మిషన్ రావాలంటే ఇంకా దేవుడికి తెలియాలి ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏడాది అవుతుంది ఇప్పుడు దాకా ఒక మినిస్టర్స్ పూర్తి స్థాయిగా వాళ్ళది క్యాబినెట్ ఇంకా పూర్తి స్థాయిగా కాలేదు. కానీ 20-30 సార్లు ఆయన పోయొచ్చిండు, పోయి ఉత్త టైం పాస్ చేసి వస్తుండు తప్ప ఎటువంటి రిజల్ట్ అయితే లేదు. సో ఇదే జరుగుతుంది. అదే ఇక్కడ ఉందనుకో, ఇక్కడున్న నాయకత్వం, ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే ఈ ఇష్యూస్ తెలుస్తాయి. వీళ్ళు ఏదైతే ఇబ్బందులు పడుతున్నాయో అవన్నీ ఇక్కడున్న లోకల్ వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా లోకల్ పార్టీసే రావాలా, వాళ్ళైతేనే మాకు మంచి చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు అన్నట్టు నెక్స్ట్ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఏదైతే వ్యతిరేకత ప్రజలకి ఇస్తా అని ఇవ్వకుండా మొండి చేయి చూపించిందో అది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళే అంటారు కాంగ్రెస్ పార్టీ
అప్పటికంటే ఇంకా కొంచెం బెటర్ అవుతుంది అనుకున్నాం కానీ అప్పటికంటే ఇంకా వరస్ట్గా ఉంది. అప్పుడే ఏం చేయలేకపోయినారు, ఇప్పుడు ఏదైనా చేస్తారేమో అని అనుకొని ఇది ఆశతోని పోయినాం తప్ప ఇదితో కాదు. కానీ ఇంత వరస్ట్గా ఉంటుంది అని అనుకోలేదు. మళ్ళీ కూడా ఆయన తలకై కిందేసి జపం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. అండ్ ఇంటర్నల్గా ఆల్రెడీ వాళ్ళ మధ్యలోనే ఎన్నో ఇష్యూస్ అవుతున్నాయి. వాళ్ళు సదురుకోవడానికే టైం లేదు. ఇక ప్రజలకి కానీ వాళ్ళ క్యాడర్కి కానీ ఇంకేదైనా మంచి చేస్తారన్న సిచ్యువేషన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఎట్లుంది? మస్తుందిలే. మళ్ళొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ మిర్రర్ టీవీ ఛానల్.